కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, డూప్లికేట్ బిల్లులు, ప్రజాధనం మళ్లింపు ఆరోపణలపై నిర్వహించిన జాయింట్ ఎంక్వైరీ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీస్ బందోబస్తు మధ్య విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఉత్తర్వులతో జిల్లా అధికారులు గ్రామంలో పర్యటించి రికార్డులను పరిశీలించారు. అలాగే సంబంధిత పనులు స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా దాదాపు 100 మంది గ్రామస్తులు సంతకాలు చేసి వినతి పత్రాన్ని విచారణ అధికారులకు సమర్పించారు. మాజీ సర్పంచ్ ఆసం భాగ్యమ్మ హయాంలో గ్రామ పంచాయతీ నిధులతో ఇప్పటికే పూర్తయిన డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు మళ్లీ కొత్త పనులుగా చూపించి నరసింహారెడ్డి బిల్లులు డ్రా చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ ప్రజల తరపున సమర్పించిన ఫిర్యాదులో సుమారు 9,61,000 విలువైన పనులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అవకతవకలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంలో సర్పంచ్ నరసింహారెడ్డి ఫిర్యాదుదారుడు మధుసూదనారెడ్డిని తన ముందుకు తీసుకువచ్చిన తర్వాతే విచారణ చేయాలన్నారు. దీంతో అక్కడ కాస్త వాగ్వాదం జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని విచారణను కొనసాగించారు. పూర్తి స్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్కు సమర్పించి తదుపరి చర్చలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.